మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సౌదీ అరేబియాలో అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగిన భారీ దాడిలో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన శక్తివంతమైన E3 సెంట్రీ విమానం దెబ్బతిన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ విమానం ప్రత్యేకత ఏంటి? ఈ దాడి వెనుక ఉన్న వ్యూహం ఏంటి? రక్షణ రంగ నిపుణులు దీన్నెందుకు పెద్ద వైఫల్యంగా భావిస్తున్నారు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. ఆకాశంలో గస్తీ కాసే కన్ను, శత్రువుల కదలికలను వందల మైళ్ల దూరంలోనే పసిగట్టే మాస్టర్ కంట్రోల్ రూమ్, అదే E3 సెంట్రీ విమానం. రక్షణ రంగంలో అమెరికా ఆధిపత్యానికి ఇది ఒక ప్రతీక. కానీ ఇప్పుడు ఇదే విమానం సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో జరిగిన మిసైల్ డ్రోన్ దాడిలో తీవ్రంగా దెబ్బతింది. శనివారం జరిగిన ఈ దాడిలో సుమారు 12 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు అమెరికా రక్షణ కవచాన్ని ఛేదించుకుని మరీ బేస్లోకి చొచ్చుకొచ్చాయి. ఈ దాడిలో కేవలం E3 సెంట్రీ మాత్రమే కాదు, యుద్ధ విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపే KC-135 రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ధ్వంసమయ్యాయి. అసలు ఈ E3 సెంట్రీ ఎందుకు అంత ముఖ్యం? దీనిపైన ఉండే 30 అడుగుల రాడార్ 400 కిలోమీటర్ల పరిధిలోని గగనతలంలో ఏ చిన్న మార్పు వచ్చినా ఇట్టే కనిపెట్టేస్తోంది. ఇది కేవలం రాడార్ మాత్రమే కాదు, యుద్ధ సమయంలో పైలట్లకు ఆదేశాలిచ్చే ఫ్లయింగ్ కమాండ్ సెంటర్. మిస్సైళ్లు, డ్రోన్లు, శత్రు విమానాలను గుర్తించి ఇతర రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేయటంలో ఇది కీలకం. పెంటగాన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ విమానం దెబ్బతినటం వల్ల ఆ ప్రాంతంలో అమెరికా గగనతల నిఘా సామర్థ్యం తాత్కాలికంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇలాంటి కీలక ఆస్తి దెబ్బతినటం అమెరికాకు పెద్ద ఎదురు దెబ్బగానే భావించవచ్చు. ప్రస్తుతానికి అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ నష్టంపై అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ దాడితో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల భద్రతపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ ఇరాన్ క్షిపణులు ఎలా లోపలికి వచ్చాయన్నది ఇప్పుడు మిలిటరీ నిపుణులకు మింగుడు పడని ప్రశ్నగా మారింది.